మనలను మన కుటుంబాలను ప్రేమించి ఎంతవరకు సంరక్షించి మరొక మారు ఆయన సన్నిధిలో ఇలాగనే శుక్రవారం కూడుకొని ఆయన స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించిన కూడి వచ్చి మీ అందరికీ ప్రోపెట్టు వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుగా విన్నాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలను మర్మాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ప్రవక్తల ద్వారా అనేక ప్రవచనాలను ప్రవచించిన, భక్తుల ద్వారా దర్శనాలను చూపించిన, ఇవన్నీ కూడా మనుష్యుల యొక్క స్థితిగతులను తెలియజేయటానికి, అలాగే వారున్న స్థితిలో నుంచి మరలా దేవుని వైపు తిరగటానికి వారు ఏం చెయ్యాలో, వారి తక్షణ కర్తవ్యం ఏంటో తెలియజేయటానికి దేవుడు దర్శనాలను కానివ్వండి, ప్రవచనాలను కానివ్వండి మనకు దయచేశాడు. అయితే ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తకు ఎన్నో దర్శనాలు ఈ గ్రంథంలో దేవుడు చూపించాడు. మనం చదువుకున్న ఈ దర్శనంలో యెహెజ్కేలు ప్రవక్తను ఒక ఎండిన ఎముకల లోయలోనికి నడిపించడం మనం చూస్తాం అధ్యాయం ప్రారంభంలో. ఈ ఎండిన ఎముకల లోయను యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు చూపిస్తూ, ఈ ఎండిన ఎముకల లోయలో ప్రతి ఎముక ఎండిపోయి ఉన్నది, ఈ ఎముకలన్నిటికీ జీవము కలుగునట్లు నీవు నోరు తెరిచి ప్రవచింపమని దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయితే మనం గమనించాలి, ఈ ఎండిన ఎముకలన్నీ కూడా ఎవరికి సాదృశ్యం అని అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి దేవుడు ఈ ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలు అనగా ఎండిపోయిన జీవితాలు, ఎండిపోయిన హృదయాలు, ఎండిపోయిన భక్తి, ఎండిపోయిన విశ్వాసం, వీటన్నిటికీ సాదృశ్యంగా మరి ఎండిన ఎముకల లోయను దేవుడు దర్శనంలో చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీల స్థితిగతి ఏంటో, వారి భక్తి జీవితం ఎంతగా ఎండిపోయిందో, వారు దేవునికి ఎంత దూరంగా ఉన్నారో అన్న సంగతి తెలియజేయటానికి ఈ దర్శనంలో దేవుడు యెహెజ్కేలుకు ఎండిన ఎముకల లోయను చూపిస్తూ ఉన్నాడు. అయితే మన జీవితాలు కూడా చాలాసార్లు ఎండిపోయిన జీవితాలుగా కనిపిస్తూ ఉంటాయి. హృదయంలో బాధ ఉండొచ్చు, జీవితంలో వేదన ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, అనేక రకాల పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎండిన జీవితాలకు సాదృశ్యంగా మనము గమనించాలి. అయితే ఎండిపోయిన జీవితాలలో మరి దేవుడు ఏం చేయగలడు, దేవుడు ఏం చేస్తానన్నాడు అని అంటే 5వ వచనం చదివినట్లయితే 5వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన దేవుడు జీవాధిపతి అయి ఉన్నాడు. ఆది కాండంలో ఆదామును సృష్టించినప్పుడు ఆదామును ఎలాగూ సృష్టించాడో మనందరికీ తెలుసు. నేలమట్టిని తీసుకొని ఒక ఘటముగా దేవుడు చేశాక ఆ ఘటములోనికి దేవుడు జీవవాయువును ఊది జీవాత్మగా ఆదామును చేసినట్లుగా మనం చూస్తాం. జీవాత్మ అనగా జీవమునిచ్చే ఆత్మను దేవుడు దయచేశాడు. మరి జీవాన్నిచ్చే దేవుడు కనుక జీవాధిపతి ఆయన అయి ఉన్నాడు కనుక మరి ఆయన ఏం చేస్తానంటాడంటే ఈ ఎండిపోయిన బ్రతుకులను లేకపోతే ఎండిపోయిన జీవితాలను జీవింప చేయగల శక్తి కలిగిన దేవుడు కనుక ఆయన ఆజ్ఞిస్తున్నాడు, మీలోనికి జీవాత్మను రప్పిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మన జీవితాల్లో కూడా ఎండిపోయిన బ్రతుకులు మనం జీవిస్తుంటాం. ఎముకను మనం చూస్తే ఎముక వాస్తవానికి మన శరీరంలో ఉన్నప్పుడు, జీవము కలిగి ఉన్నప్పుడు ఎముక ఏం చేస్తుందట, మానవ జీవితానికి బలాన్ని ఇస్తుంది, మానవ జీవితాలకు రక్తాన్ని కలుగజేస్తుంది. అందుకే ఎముక మధ్యలో నుంచి ఏం పుడుతుందట, రక్తనాళాలు, రక్త కణాలు పుడతాయి ఎముక మధ్యలో నుంచి. ఎముక ఎండిపోతే జీవం ఉండదు, ఎముక ఎండిపోతే బ్రతుకుండదు. రక్తము ప్రాణము కాబట్టి మానవ
శరీరాల్లో ఎండిపోతే ఎముకలు, ఒకవేళ ఎముకలు ఎండిపోతే మన జీవితాల్లో, మన శరీరాల్లో ఆ జీవము లేదా ప్రాణము మనకు కలగదు. ఒకవేళ అదే ఎముక ఒక కోడినో మేకనో పోసాక ఆ ఎముకలన్నీ తీసి పక్కన పెట్టామని కూడా ఒక వారం రోజుల తర్వాత ఏమవుతాయి? ఎముకలు బాగా ఎండిపోతాయి. ఎండిపోవడం అంటే ఆ ఎముక లోపల ఏముండదు, గుజ్జు ఏముండదు కదా, గుల్లగా మారిపోతుంది. అలాంటి ఎముకల లోయ ఇది. ఎలాంటి ఎముకల లోయ? ఏ ఎముక ఎవడదో ఎవరికి తెలియదు, ఏ ఎముక ఎవడదో ఎవరికి తెలియదు. అలాంటి లోయలోనికి దేవుడు ప్రాప్తం తీసుకెళ్ళి ఆ ఎముకలకు ఆజ్ఞిస్తున్నాడు. దేవుడు ఏమనంటే, ఆ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, అక్కడ మీరు గమనించాలి, అక్కడ ఎముకలకు సెలవిస్తూ ఎముకలతో దేవుడు అంటున్నాడు మీరు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు బ్రతుకున్నట్లు. ఎముకలను ఎవరైనా మీరు అని అంటారా? ఎందుకంటున్నాడు దేవుడు అని అంటే, వారి జీవితాలను బట్టి ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచిస్తున్న ప్రవచనం ఇది. అందుకే మన జీవితాలను బట్టి కూడా దేవుడు ఈ లేఖనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఎండిపోయినటువంటి జీవితాలు ఉన్నప్పుడు మనం మరలా చిగురించబడాలంటే, మరలా మనం జన్మించాలంటే, మరలా మనం జీవించాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఎందుకనంటే దేవుని వాక్యం అంటుంది, మనము బ్రతకాలంటే, అంటే ఇప్పుడు పైకి బతుకుతున్నట్టు కాదు. ఎముకలు మీరు గమనించండి, ఎముకను మనం చూస్తే ఎముక శరీరంలో ఉన్న తెల్లగానే ఉంటుంది, బయట ఉన్న తెల్లగానే ఉంటుంది. అవునా? అవునా కాదు? ఎముక ఎలా ఉన్నా పైకి ఒకలాగా ఉంటుంది. శరీరంలో దాని రూపం ఏం మారదు, బయట కూడా దాని రూపం ఏం మారదు. ఒకలాగే ఉంటుందా ఎముక? బయట ఉంటే ఎండిపోయి దగ్గరగా అయిపోద్దా ఎముక? అవదే. ఎముక అలాగే ఉంటుంది, శరీరంలో ఉన్నా బయట ఉన్నా కూడా. కానీ ఎముక జీవిస్తుందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే, లోపల చూడాలి. ఎక్కడ చూడాలి? లోపల చూడాలి. మీరు చేపల్ని కొంటుంటారు. చేపలను కొనేటప్పుడు చేప ఫ్రెష్గా కాదని తెలియడానికి ఏం చేస్తారు? మీరు మొప్పల్ని తీసి చూస్తారు. మొప్పలు ఎర్రగా ఉంటే ఏం చేస్తాయి? అవి ఫ్రెష్. ఒకవేళ అవి తెల్లబడిపోయి పొడిబారిపోతే, ఎండిపోయినట్టు కనిపిస్తే ఏంటది? అది ఎప్పుడో చనిపోయి ఉంది. అది ఎప్పుడో చనిపోయి ఉంది, అందులో ఏమాత్రం జీవం లేదు, అది ఎండిపోతుంది. అలాగే ఎముక ఎక్కడున్నా ఒకలాగా కనిపిస్తుంది, కానీ జీవిస్తుందా లేకపోతే ఎండిపోయి ఉన్నదా అన్న సంగతి లోపల చూడాలి. మన జీవితాలు కూడా పైకి ఎలా కనిపిస్తాయంటే నవ్వుతూ కనిపిస్తాం, కానీ లోపల బాధ ఉంటుంది కదా. భక్తిగా కనిపిస్తాం, కానీ లోపల భక్తి ఉండదు. విశ్వాసిలా కనిపిస్తాం, కానీ విశ్వాసం ఉండదు. అందుకే లోపల ఎండిపోయి ఉంటుంది ఎముక. పైకి దాని రూపం ఎప్పుడు మారదు. ఎముక రూపము ఎప్పుడు మారదు. శరీరంలో ఉన్నా బయట ఉన్నా ఒకలాగే ఉంటుంది, కానీ లోపల ఎండిపోయి ఉంటుందట. అందుకే ఎండిన ఎముకల లోయ అంటున్నాడు. ఈరోజు మన విశ్వాస జీవితాలు కూడా అంతే. పైకి మనం నవ్వుతూ ఉంటాం, కష్టం లోపల ఉంటుంది. లేకపోతే పైకి మనం విశ్వాసంగా జీవిస్తాం, నటిస్తాం, కానీ విశ్వాసం ఉండదు లోపల. భక్తి ఉంటుంది, భక్తి ఉన్నట్టుగా నటిస్తాం, కానీ భక్తి ఉండదు లోపల. దేవుడు అంటే భయభక్తులు ఉన్నట్టుగా అనుకుంటాం, పైకి చూపిస్తాం జనాలకి, కానీ లోపల ఏమీ ఉండదు. ఎండిపోయిన జీవితాలు మనం జీవిస్తున్నాం. ప్రభుత్వ ప్రియమైన స్నేహితులారా, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ జీవితం ఎండిపోతుందన్న సంగతి నీకే తెలుస్తుంది. మీ జీవితము పొడిబారిపోతుందన్న సంగతి నీకే తెలుస్తుంది. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎంతగా దిగజారి పడిపోయావో నీకే తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక విలువైన మాటను ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు ఏమవుతారు? అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరునో ఆపివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయును. గమనించండి ప్రభువున ప్రియమైన స్నేహితులారా, మనం బ్రతకాలంటే ఏం చేయాలట? ఆయనను ఆశ్రయించాలి. జీవాధిపతి అయిన దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఇప్పుడు మీకు జబ్బు వచ్చిందండి, ఏదైనా ఒక రోగం వచ్చింది, లేకపోతే ఒక గుండె జబ్బు ఉంది, లేకపోతే ఒక కంటి జబ్బు ఉంది. ఇప్పుడు కంటి జబ్బు ఉంది కాబట్టి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళైనా తగ్గిపోద్దంటారా?
ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పర్వాలేదంటారా? చాలా మంది డాక్టర్లు ఉన్నారు. కంటి జబ్బు వస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఏ డాక్టర్ అయినా పర్వాలేదని ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్తామా? కంటి జబ్బును నయం చేయగల శక్తి కలిగిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అంటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. గుండె జబ్బు వస్తే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నరాల బలహీనత ఉంటే నరాలు బాగు చేసే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవునా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంట? ఎండిపోయిన జీవితాల్లో జీవం కావాలి. ఇప్పుడు జీవాధిపతి అయిన ఒక డాక్టర్ ఉన్నాడు, జీవాన్నిచ్చే ఒక దేవుడు ఉన్నాడు. అందుకని ఆయన ఏమంట? జీవాధిపతి ఆయనే. నేనే జీవమును అన్నాడు కదా ఆయన. ఐఎమ్ ద లైఫ్. ఆయన జీవాన్ని ఇస్తాడు కనుక ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీ ఎండిపోయిన జీవితం జీవింప చేయబడాలంటే, నీ ఎండిపోయిన జీవితం చిగురించాలంటే, నీ ఎండిపోయిన జీవితం మరలా బాగుపడాలంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? జీవాన్నిచ్చే జీవాధిపతి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఆయన్ను ఆశ్రయించాలి, ఆయన ఆశ్రయించాలి. నీకు బ్రతికిచ్చింది ఎవరు? ఇందాక ఉత్తర పంచతుర భాగం చదువుకున్నాం కదా. ఉత్తర పంచతుర భాగంలో 71వ సంకీర్తనలో మరి కీర్తనకారుడు ఒక చక్కని మాటలు మాట్లాడతాడు. 5-6 వచనాలు చదవండి. నా ప్రభువా యెహోవా, నాకు నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. గమనించండి, తల్లి గర్భం నుంచి నీకు జీవాన్నిచ్చి బయటికి తీసుకొచ్చి ఒక బ్రతుకునిచ్చి ఈరోజు ఇలాగ నిలవబెట్టింది ఎవరట? కీర్తనగాడు అంటాడు ఆ మాట. తల్లి గర్భములో నుంచి నీవే నాకు ప్రాపకుడివి, నన్ను పోషిస్తున్నవాడు నీవే, నాకు జీవాన్ని ఇచ్చిన వాడు నీవే, నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. ఈరోజు ఇలా బ్రతుకుతున్నానంటే నీవే కారణం. అంటే జీవాన్ని ఇచ్చి నిన్ను నడిపించింది ఎవరు ఎంతవరకు అంటే ఇదిగో ఈ జీవాధిపతి అయిన దేవుడు. అందుకనే బాల్యం నుండి నువ్వే నాకు ఆశ్రయం, బాల్యం నుండి నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పు, జీవము కావాలంటే ఎవరిని ఆశ్రయించాలట? అందుకని మీరు బ్రతుకున్నట్లు యెహోవాను ఆశ్రయించండి అని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు జీవం కావాల్సి వస్తే జీవాన్నిచ్చే జీవాధిపతికి రాకుండా, ఆయన దగ్గరికి రాకుండా ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో వెతుక్కొని ఏదేదో ప్రయాసపడి నీ జీవితం అంతా వ్యర్థం చేసుకుంటా ఇంకా ఎండిపోయిన బ్రతుకులు జీవిస్తున్నావు, ఎండిపోయిన బ్రతుకులు జీవిస్తున్నావు, నామకార్థ జీవితాన్ని జీవిస్తున్నావు, ఏదో మనుషుల కోసం బ్రతుకుతున్నావు తప్ప యథార్థంగా నీ హృదయంలో సంతోషం కానీ ఆనందం కానీ సుఖం కానీ ఏమీ లేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఒంటరిగా ఉన్నావు అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకనంటే దేవుడు లేని జీవితాలు ఒంటరివే. అందుకని చుట్టూ మనుషులున్నా నీకు ఒంటరితనం ఉంటుంది, చుట్టూ అందరూ సంతోషిస్తున్నా నీకు సంతోషం ఉండదు, అందరూ ఆనందిస్తున్నా నీకు ఏ ఆనందం ఉండదు. ఎందుకనంటే నీ శరీరంలో, నీ జీవితంలో, నీ హృదయంలో ఎండిపోయిన స్థితి ఉంది, ఎండిపోయిన స్థితి ఉంది. అందుకని అందరితో కలిసి నవ్వుతావు కానీ యథార్థంగా నీవు నిజంగా నవ్వటానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే ఎండిపోయిన బ్రతుకులు, హృదయాలు ఎండిపోయి ఉంటాయి, భయభక్తులు ఉండవు, విశ్వాసం ఉండదు, యథార్థత ఉండదు, అలాగే ఆరాధన ఉండదు, దేవుని సన్నిధిని గడిపే అవకాశం ఉండదు. అలాంటి జీవితాలన్నీ ఎండిపోయిన జీవితాలని నువ్వు గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో. అందుకనే ఏదో నామకార్థంగా దినాలు గడుపుతున్నావు, నామకార్థంగా మనుషులతో తిరుగుతున్నావు, నామకార్థంగా నువ్వు అన్ని జరిగిస్తున్నావు తప్ప ఎండిపోయిన బ్రతుకులు వంటివి అని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు దేవుని ఎరిగిన వారే, దేవుని ధర్మశాస్త్రం ఎరిగిన వారే, అయినప్పటికీ వారి జీవితాలు ఏమైపోయాట? ఎండిపోయిన జీవితాలుగా ఉండిపోయే అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం అంటుంది మనము బ్రతకాలంటే, మనం జీవింప చేయబడాలంటే జీవాధిపతి అయిన దేవుణ్ణి మనం ఆశ్రయించాలని లేఖనం తెలియజేస్తూ ఉంది. అందుకని ఈరోజు ఈ సందర్భాలు చూడండి. ఈ రోజుల్లో మరి మనం పనులు బట్టో, ఉద్యోగాలు బట్టో, లేకపోతే ఇతర విషయాలను బట్టో, కుటుంబాన్ని బట్టో, బిడ్డలను బట్టో మనము బ్రతకాలి తప్ప
బ్రతకాలి అని అనుకుంటున్నాం తప్ప వాస్తవంగా నిజంగా యథార్థమైన సంతోషం నువ్వు అనుభవించలేకపోతున్నావు, యథార్థమైన ఆనందాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. అందుకని దేవుడు నీ జీవితంలో ఉంటే ఆ జీవం ఎల్లప్పుడూ నీ దగ్గర ఉంటుంది. ఒక చెట్టు ఎండిపోయింది, మొద్దైపోయింది, బాగా మొద్దైపోయింది, అందులో జీవం ఎంత మాత్రమూ లేదు. యోగ గ్రంథం అంటాడు కదా, అది నీటి వాసన తగిలినంత మాత్రాన మరలా చిగురుస్తుంది. అంటే ఎండిపోయిన మొద్దుకి జీవం కావాలంటే ఏం కావాలట? ఏం కావాలి? నీరు కావాలి, నీరు కావాలి. ఇప్పుడు ఎండిపోయింది మొద్దు, అయ్యో మొద్దు ఎండిపోయిందే, దీన్ని బతికించాలి అని చెప్పి ఒక గది కట్టి అందులో ఏసీ పెట్టి ఒక బెడ్ వేసి బెడ్ మీద మొద్దును పెట్టి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా జీవం వస్తుంది, అందులో వస్తుందంటారా? అంటే నువ్వు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నావు కానీ నీ చుట్టూ నిజంగా యథార్థమైన సంతోషం కానీ యథార్థమైన ఆనందం కానీ నీకు ఉందా? ఎందుకు లేదు తెలుసా? ఈ మొద్దు, ఎండిపోయిన మొద్దుకి నీరే అవసరం, ఇంకేది అవసరం లేదు. నీరే అవసరం, ఇంకేది అవసరం లేదు. నువ్వు ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా నీరు లేకపోతే ఎప్పటికీ అది జీవించదు, ఎప్పటికీ చిగుర్చదు. అలాగే మానవ జీవితాల్లో చుట్టూ సౌకర్యాలు చూసుకొని మనం ఆనందపడుతున్నాం కానీ ఇది శాశ్వతమైన ఆనందం కాదు, ఇది కేవలము నామకార్థమైన ఆనందమే. ఈ సౌకర్యాలను చూసుకొని మనం ఏమనుకుంటున్నాం అంటే ఆహా ఎంత సౌకర్యం, ఎంత సంతోషం, ఎంత ఆనందం అనుకుంటున్నాం కానీ నిజంగా నీ జీవితం ఎండిపోతుందన్న సంగతి నీకు తెలియదు, ఎండిపోతుందన్న సంగతి నీకు తెలియదు. ఎందుకంటే నిన్ను జీవింపచేసే జీవాధిపతి నీ దగ్గర లేడు, ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళట్లేదు కాబట్టి ఆయన ఆశ్రయించట్లేదు. నువ్వు కీర్తనగాడు అంటాడు, బాల్యం నుండి నీవే నాకు ఆశ్రయము, నీవు లేకపోతే నేను బ్రతకలేను, తల్లి గర్భం నుంచి నాకు ప్రాపకుడు నీవే, తల్లి గర్భం నుండి నన్ను వెతువింపజేసిన వాడు నీవే, నన్ను బ్రతికిస్తున్నది నీవే, ముసలివాడు అయ్యే వరకు కూడా నన్ను కాపాడు అని 71 కీర్తనలు అంటాడు కదా. మనం చదువుతాం తర్వాత 71వ సంకీర్తనలో కింద వచనాల్లోనికి వెళ్తే భయంకరమైన పరిస్థితుల గుండా నేను వెళ్ళుచున్నాను, నన్ను రక్షించువాడవు నీవే, కాపాడువాడవు నీవే, నా శత్రువులు అనగా అపవాది తంత్రములు నన్ను పాడు చేయి చూసేవారు, లేకపోతే అనేక రకాల పరిస్థితులు నేను చుట్టుకొని ఉన్నాను, వాటన్నిటి గుండా నన్ను తప్పించేవాడు నీవే అని మరి ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ 17వ వచనం చదవండి. దేవా బాల్యం నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, అంటే చిన్నప్పటి నుంచి నీవే నాకు వాక్యం నేర్పి, బ్రతుకుట నేర్పి, జీవించుట నేర్పి నన్ను నడిపించిన వాడు నువ్వే, కనుక నన్ను కాపాడువాడు, బ్రతికించువాడు నువ్వే అని 20వ వచనం అంటాడు. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించదవు, భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు అని దేవుని వాక్యం ద్వారా కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక గమనించండి, మనల్ని ఎల్లప్పుడూ బ్రతికించేది, నడిపించేది దేవుడు మాత్రమే. అందుకే ఆయన ఆశ్రయించడం మనకి జీవాన్ని ఇస్తుంది, మనం బ్రతుకున్నట్లు చేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే సందర్భాన్ని బట్టో పరిస్థితులను బట్టో దేవుని యొద్దకు రావడం కాదు, ఖాళీ ఉందనో లేకపోతే ఇప్పుడు సమయం ఉందనో దేవుని దగ్గరికి రావటం కాదు, అనుదినము బాల్యం నుండి దేవుణ్ణి ఆశ్రయించటం మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయన ఆశ్రయించటం ఎన్నడూ కూడా మనం మరువకూడదు. ఎందుకనంటే ఒకవేళ మనం ఆయనకు దూరంగా ఉంటే ఎండిపోయిన వారం అవుతాం. అందుకే మీరు గమనించిన 15వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన అంటాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. మీరు గమనిస్తే ఆయన ద్రాక్షవల్లి అయి ఉన్నాడట, మనం అందరం ఏమై ఉన్నామట, ఆయనలో తీగలై ఉన్నాం. మీరు ఎప్పుడైనా గమనించండి, ద్రాక్షవల్లిలో జీవం ఉంటుంది, తీగల్లో ఉండదు. తీగల్లో ఉంటుందా? తీగల్లో జీవం కావాలంటే తీగ ద్రాక్షావల్లిని అంటిపెట్టుకునే ఉండాలి. ఒకవేళ తీగ వేరైపోయింది అనుకోండి, తీగ ఎంతకాలం జీవిస్తుంది? ఎంతో కాలం జీవించదు. మరికొద్ది క్షణాల్లో లేదా గంటల్లో, రోజుల్లో అది ఎండిపోయి మొద్దైపోతే దాన్ని మనం అగ్నిలో వేస్తాం లేదా పోగు చేసి కాల్చేస్తాం కదా. కానీ ఈ ద్రాక్షావల్లిలో ఎప్పటికీ జీవం పోదు. దేవుడు అదే అంటున్నాడు, నేను ద్రాక్షావల్లిని అనగా నేను జీవాన్ని ఇచ్చేవాడును, నా యందుండు వాడు బహుగా వృద్ధి చెందుతాడు.
నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయి దేవుణ్ణి కాదనుకోను, లేకపోతే ఇతర పనుల మీద ఉండో దేవుణ్ణి వద్దనుకున్నావు అనుకో, దేవుణ్ణి దూరంగా చేసుకున్నావు అనుకో, నీ జీవితం నెమ్మదిగా ఏమవుతుందట? ఎండిపోతుంది. ఇప్పుడు కొమ్మను నరికి రోడ్డు మీద పెట్టాం లేదా అక్కడ పడేసాం అనుకోండి, కొమ్మ ఒక్కసారి పచ్చది ఎండిపోదు, నెమ్మదిగా ఎండిపోద్ది. ఒక 2-3 రోజుల్లో పూర్తిగా ఎండిపోతుంది కదా. మన జీవితాలు అంతే. దేవుడి నుంచి ఎప్పుడైతే నువ్వు దూరం వెళ్ళావో నెమ్మదిగా ఎండిపోతూ ఉంటావు. నెమ్మదిగా నీలో జీవం పోతూ ఉంటుంది. నెమ్మదిగా నీ శక్తి, బలము అన్ని పోతాయి. అందుకని మానవ జీవితాల్లో దేవునికి దూరంగా ఉన్నంత కాలము నీ హృదయంలో సంతోషం ఉండదు, మనశ్శాంతి ఉండదు, సుఖం ఉండదు, ఏది కూడా నీ జీవితంలో ఉండదు. పైగా శ్రమలు, ఇరుకు, ఇబ్బంది, కష్టం అన్ని ఎదురవుతూ ఉంటే అందులో నుంచి నిన్ను తప్పించేవాడు ఎవడో ఉండడు. అందుకే ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుణ్ణి ఆశ్రయించడం మరవద్దు. దేవుని మీద ఆధారపడటం మరవద్దు. ఎందుకంటే మీరు బ్రతుకున్నట్లు ఆయన ఆశ్రయించాలి. ఎందుకంటే జీవాన్ని ఇచ్చేది జీవాధిపతి మాత్రమే. ఆయన లేకపోతే మన జీవితాలు ఎండిన ఎముకల వలె అయిపోతాయి. ఎండిన ఎముకలకు విలువ ఉంటుందా? అందుకని 6వ వచనం అంటాడు, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఎండిపోతున్న నీ జీవితంలో జీవము కావాలంటే నువ్వు దేవుని యొద్దకు రావాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడట? ఎండిపోయిన మన జీవితాల్లో కావలసినవన్నీ నింపుతాడు. ఎముకకి ఏం కావాలి? ఇప్పుడు జీవం కావాలంటే మాంసం కావాలి, నరాలు కావాలి, పైన చర్మం కప్పాలి, అన్నిటికంటే ముఖ్యంగా జీవము నింపాలి. అప్పుడు అది ఏమవుతుందట? జీవము కలిగినదే అవుతుంది. ఒక గొప్ప సైన్యముగా ఆ ఎండిన ఎముకలలో నిలవబడటం మనం చూస్తాం. జీవము కలిగిన వారిగా మారుతారు. అందుకనే ఎండిపోయిన నీ జీవితంలో, నీ హృదయంలో, నీ బ్రతుకులో దేవుడు ఏం కావాలో అది నింపుతాడు. మళ్ళీ నీ జీవితానికి సంతోషం, ఆనందం కలుగుతుంది. అందుకనే మీరు గమనించాలి, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఎలాంటి దేవుడు? ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఊహించని రీతిగా ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. అందుకే మరి ఎండిపోయిన ఎముకలో ఎవడు జీవాన్ని నింపగలడా? ఎండిపోయిన ఎముకలో ఎవడు జీవాన్ని నింపలేడు. కానీ అద్భుతం చేసి ఆ ఎముకలన్నింటినీ సమకూర్చి ఒక గొప్ప సైన్యముగా నిలబెట్టిన దేవుడు. ఈ దర్శనం ద్వారా మనకు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? నీ బ్రతుకు ఎంత చితికిపోయినా, నీ హృదయం ఎంత పగిలిపోయినా, నువ్వు ఎన్ని శ్రమల గుండా వెళ్తున్నా, నువ్వు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొన్నా, నీ పరిస్థితి ఎలాగున్నా కూడా, చల్లా చెదరైపోయినా కూడా మళ్ళీ అతికించి నీకు జీవాన్నిచ్చి మునుపటి వైభవాన్ని నీకు ఇవ్వగలడు. దేవుడికి స్తోత్రం. అటువంటి దేవుడు. అందుకని అంటున్నాడు, చెదిరిపోయే ఎముకలు, ఏ ఎముక ఎవడదో ఎవరికి తెలియదు, అలాంటి ఎముకలను సమకూర్చి మళ్ళీ ఒక సైన్యంలో నిలబెట్టాడు, జీవము కలిగిన సైన్యముగా నిలబెట్టాడు. అందుకే మన బ్రతుకులు ఎంత చితికిపోయినా మనుషులను కాదు, లోకాన్ని కాదు, ఎవరిని ఆశ్రయించినా నువ్వు బ్రతకలేవేమో, కానీ జీవాధిపతి అయిన దేవుడిని ఆశ్రయిస్తే నీ బ్రతుకులు మళ్ళీ కట్టేస్తాడు దేవుడు, నీ బ్రతుకులు మళ్ళీ నిలబెడతాడు దేవుడు. అందుకని గుర్తుపెట్టుకోండి, ఏ స్థితిలో ఉన్నా ఈరోజు బాగుంది కదా అని దేవుడిని వదిలేసి, ఈరోజు సంతోషంగా ఉన్నాం కదా, ఈరోజు ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు కదా, సంతోషంగా గడుస్తుంది కదా, 3 పూట్ల తిండి అందుతుంది కదా అనుకుని దేవుడిని మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకో, దేవునికి నువ్వు ఎంత దూరం వెళ్తే అంత త్వరగా ఎండిపోతావు. అందుకనే గుర్తుపెట్టుకో, బాల్యము నుండి నీవే నాకు ఆశ్రయం అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి అన్నడు విడవక ఆయనలో అంటుకట్టబడిన తీగవలే మనం ఉన్నప్పుడు బహుగా ఫలిస్తామని దేవుని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. అయితే ఆయన ఆశ్రయిస్తే సరిపోద్దా? ఆయన ఆశ్రయిస్తే మనం బ్రతికేస్తామా అని అంటే కాదు. కానీ ఇప్పుడు ఒక వ్యాధి వచ్చినప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళగానే మనం తగ్గిపోద్దా? డాక్టర్ ఏం చెప్తాడు? ఇదిగో పొద్దున్న లేచి ఈ మందు వేసుకో,
మధ్యాహ్నం భోజనం చేసి మందు వేసుకో, సాయంత్రం భోజనం చేసి ఇది వేసుకో, ఇదిగో ఈ ఆహార పద్ధతులు తిను, ఇవి తినకు, ఇవి ముట్టుకోవద్దు అసలు, ఇవి తిను అని కొన్ని సూచనలు మనకు చేస్తాడు. ఆయన మాట చొప్పున మనము చేస్తే, ఆయన చెప్పినట్లుగా మందులు వేసుకుంటే, ఆయన చెప్పింది మనం తింటే జబ్బు ఏమవుతుంది? నయమవుతుంది. ఆయన మాట వెళ్ళలేదు, డాక్టర్ చెప్పింది పట్టించుకోకుండా మనకు నచ్చింది తినేసి మందులు వేసుకోవడం మానేసాం అనుకోండి, ఏమవుతుంది? జబ్బు ముదిరిపోతుంది, జబ్బు ఇంకా ముదురుతుంది. ఇప్పుడు దేవుని వాక్యము కూడా అంతే, మనకి ఔషధము లాంటిది, మనల్ని జీవింపచేసే ఔషధము లాంటిది. అందుకే యేసు ప్రభు అని ఏమంటారంటే ఇలాగ గుగ్గిలం అంటాం. గుగ్గిలము ఔషధంలో వాడతారు, ఔషధంలో వాడతారు, బ్రతికించే లక్షణం ఉంటుంది దానికి. అందుకే యేసు ప్రభు వారిని గుగ్గిలంతో పోలుస్తారు. కాబట్టి ఆయన ఆశ్రయిస్తే సరిపోదు, ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని వెంబడించాలి. ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకాలి. అందుకే ఆయన వాక్యాన్ని మనం అనుసరించాలని దేవుని వాక్యం ద్వితీయోపదేశ కాండము లేవీ కాండం 18వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. లేవీ కాండం 18వ అధ్యాయం 5వ వచనం. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువారు వాటి వలన. గమనించండి, ఒక జబ్బు వచ్చిన వాడు మందుల వలన ఎలా బ్రతుకుతాడో విశ్వాసి జీవించాలంటే దేవుని వాక్యం అనే ఔషధం వల్ల మనం బ్రతుకుతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నా ఆజ్ఞలు నా కట్టడలు మీరు అనుసరించాలి, వాటిని అనుసరించి వాడు వాటి వల్లనే బ్రతుకుతాడు. అందుకే యేసుప్రభు ఏమంటాడంటే మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. దేవుని వాక్యము మనకి జీవాన్ని ఇస్తుంది, అదే మనకు నిజమైన ఔషధము. ఈ ఔషధాన్ని తీసుకోకుండా చాలా మంది ఏం చేస్తామంటే వాక్యం వినం, వాక్యానికి హృదయాన్ని ఇవ్వం, వాక్యానికి సమయాన్ని ఇవ్వం, వాక్యం కోసం ప్రయాసపడం, వాక్యం కోసం ఆశ కలిగి ఉండం. ఎంతసేపు మన నామకార్థ బతుకు బతకాలని ఆశపడతాం. వాస్తవానికి నువ్వు లోపల నుంచి ఎండిపోతున్నావు అన్న సంగతి నీకు తెలియదు. అందుకని గుర్తుపెట్టుకో, దేవుని ఆజ్ఞలను కట్టడలను మనము అనుసరిస్తే వాటి వలన మనము బ్రతుకుతామని ధర్మశాస్త్రంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుప్రభు కూడా దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనము జీవిస్తామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాక్యం ఎంత అవసరమో, మన జీవితాలు ఎండిపోకుండా ఉండాలంటే వాక్యం ఎంత అవసరమో ఇక్కడ ఈ లేఖనాలు మనకి మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అయినా కూడా మనం వాక్యానికి సమయాన్ని ఇవ్వక, వాక్యం కోసం ఆసక్తి కలిగి ఉండక, వాక్యానికి దూరంగా ఉన్నంత కాలము మన బ్రతుకులు ఎండిపోయిన బ్రతుకులే. ఎందుకనంటే నామకార్థ భక్తే మిగిలిందంతా నామకార్థ భక్తే. ఆదివారం వస్తాం, కూర్చుంటాం, ఆరాధన అయిపోద్ది, వాక్యం ఏదో చెప్పేస్తారు, తర్వాత మనం కానుకలు వేసేస్తాం, ఏదో ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఇదేనా అంటే ఎండిపోయిన బ్రతికే ఇది ఎండిపోయిన బ్రతికే. ఎందుకంటే నీ ఆశ దేని మీద ఉండాలట? వాక్యం మీద ఉండాలి. వాక్యాన్ని నీ లోనికి తీసుకోవాలి. మందు లోపలికి వెళ్తేనే, ఔషధం లోపలికి వెళ్తేనే రోగాన్ని తగ్గిస్తుంది. అలాగే నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేయాలట? వాక్యాన్ని లోనికి తీసుకొని దాన్ని వెంబడించాలి, దాని ప్రకారం జీవించాలని ఇక్కడ లేఖనాలు దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. అది తీసుకోనంత కాలము నీ జీవితం ఎండిపోతుంటుంది తప్ప ఉజ్జీవింప చేయబడదు. అందుకనే దేవుని వాక్యానుసారం ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఆ ఆజ్ఞలను కట్టడలను ఎప్పుడైతే మనం వెంబడిస్తామో అప్పుడే మనము బ్రతుకుతామన్న సంగతి, అప్పుడే మనం జీవిస్తామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతవరకు మనం సాధారణంగా పైకి కనిపిస్తుంటది, ఆ బ్రతుకు నిజమైన బ్రతుకు కాదు.
ఆయన ఆశ్రయిస్తే ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, ఊహించని కార్యాలు చేస్తాడు. అందుకనే ఆయన మీద ఆధారపడితేనే మనము నిజంగా జీవింప చేయబడతాం, నిజమైన జీవము కలిగి మనం బ్రతుకుతామని ఈ లేఖనాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆయన మనకి జీవాన్ని ఇచ్చాడు అనుకోండి, జీవింప చేసాడు అనుకోండి, మనం ఎన్నో మేలులు పొందుతాం, ఎన్నో మేలులు అనుభవిస్తాం. అందుకనే మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో 35వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, 35వ అధ్యాయం 1వ వచనం, అరణ్యమును ఎండిన భూమియు ఏం చేస్తాయట? సంతోషించును. చదవండి తర్వాత, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయించు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకు ఉన్న సొగసు దానికి ఉండును. గమనించారా? ఒక అడవి అంటే ఏంటి? ఎండిపోయిన మొద్దుబారిపోయిన ఒక జీవితాన్ని దేవుడు ఎలా చేయగలడట? ఫలాలిచ్చే చెట్టుగా, ఫలాలిచ్చే ఒక వనములా మార్చగలడట. సొగస్సు, అందము, సంతోషము మన జీవితాల్లో కలుగు చేస్తాడట దేవుడు. అందుకే అడవి ఉల్లసించి ఏం చేస్తుందట? కస్తూరి పుష్పం వలె పూయను, అరణ్యము ఎండిన భూమియు ఏం చేస్తాయి? సంతోషిస్తాయి. అంటే ఎండిపోయిన నీ హృదయాల్లో, ఎండిపోయిన నీ బ్రతుకుల్లో ఏం చేయగలడు దేవుడు? పుష్పాలు పూయించగలడు, ఫలింప చేయగలడు, సంతోషాన్ని, ఆనందాన్ని నింపగలడు. అందుకు నువ్వు ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన వాక్యానుసారము జీవించాలి. ఇది లేని ఎడల నీ బ్రతుకు పైకి సంతోషంగా కనిపిస్తుంది. అందుకనే లోకంలో ఒక సామెత ఉంటుంది, మేడిపండు చూడ మేలిపోయిండు, పొట్ట విప్పి చూడ. పైకి మేడిపండు లాంటి జీవితాలు జీవిస్తుంటాం, లోపలన్నీ పాడైపోయినవే, లోపలన్నీ కుళ్ళిపోయినవే, లోపల ఏది పనికిరాదు. అలాంటి జీవితాలు ఒకవేళ నువ్వు చూపిస్తున్నట్లయితే, ఏదో నామకార్థంగా పైకి మనుషులు చూపించుకోవాలని భక్తి నటిస్తున్నావా? మనుషులు చూపించుకోవాలని సంఘానికి వస్తున్నావా? మనుషులు చూపించుకోవాలని పాట పాడుతున్నావా? మనుషులు చూపించుకోవాలని ప్రార్థన చేస్తున్నావా? అయితే నీ బ్రతుకు మేడిపండు బ్రతుకే. కానీ లోపల నువ్వు కుమిలిపోతూ ఉంటావు, కుళ్ళిపోతూ ఉంటావు, ఎండిపోతూ ఉంటావు అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. దేవుడు నీకు జీవాన్ని లోపల నుంచి ఇస్తాడు, పైకి హంగులు కాదు. లోపల నుంచి నువ్వు ఉజ్జీవింప చేయబడాలి. సంతోషం హృదయంలో నుంచి రావాలి. ఏమంటే ఆర్టిఫిషియల్ స్మైల్కి న్యాచురల్ స్మైల్కి చాలా తేడా ఉంటుంది, అవునా? కొంతమంది మనల్ని చూసి లోపల మనల్ని తిట్టుకుంటూ దూషించుకుంటూ పైకి నవ్వుతారు. ఆ నవ్వు అందరికి తెలిసిపోతుంది కదా. ఆ నవ్వు ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తుందా నవ్వు? పెదాల మీద నుంచి, నోట్లోంచి వస్తుందా నవ్వు? నిజంగా నిన్ను ప్రేమించేవారు, నువ్వు రాగానే నిన్ను చూసి ఆనందించేవారు హృదయంలో నుంచి వస్తుంది నవ్వు. ఆ నవ్వు వేరు, అంతేనా? ఆర్టిఫిషియల్ నవ్వు వేరు, న్యాచురల్ నవ్వు వేరు. అలాగే పైకి మనం చక్కగా కనిపించడం కాదు, కానీ దేవుడు మనల్ని లోపల నుంచి జీవింపచేస్తాడు. లోపల నుంచి, ఎముకల దగ్గర నుంచి మనల్ని బలపరుస్తాడు. ఎముకల దగ్గర నుంచి మనల్ని బలపరుస్తాడు. అందుకని మత్సరము ఎముకలకు ఏంటది? ఎముకలను కుళ్ళిపోయిన చేస్తుంది. అంటే శరీరం, మన భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. మన భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకే మన హృదయంలో ఏది నింపబడాలో అది నింపబడాలి. మన లోపల ఏది ఉండాలో అది ఉండాలి. అందుకే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు నీ లోపల ఉంటే అది నీకు జీవాన్ని ఇస్తుంది, బలపరుస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. పైకి మనము ఈ భక్తి జీవితాలు నటిస్తున్నాం తప్ప నిజంగా లోపల నుంచి మనం వెలిగించబడ్డామా? లోపల నుంచి ఉజ్జీవింపజేయబడ్డామా? లోపల నుంచి బ్రతుకుతున్నామా? అసలు మనం చచ్చిన శవాల వలె, జీవోత్సవాల వలె మనం బ్రతుకుతున్నామా? భక్తి జీవితంలో బ్రతుకుచున్నామని పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే అని దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం పైకి బ్రతుకుతున్న భక్తి జీవితం, కానీ లోపల నిజమైన భక్తి చచ్చిపోయింది ఎప్పుడో.
లోపల నిజమైన విశ్వాసం చచ్చిపోయింది ఎప్పుడో. అది నీలో ఎప్పుడు కలుగుతుందో అప్పుడే నువ్వు బ్రతికించబడినట్టు, అప్పుడే నువ్వు జీవింప చేయబడినట్టు. అలా జీవింప చేయబడాలంటే, అలా బ్రతకాలంటే మనుషులను కాదు, లేకపోతే పరిస్థితులను కాదు, సంఘాలను కాదు, లేకపోతే ఇంకేది కాదు. కానీ నువ్వు నమ్మవలసింది, ఆశ్రయించవలసింది దేవుణ్ణి మాత్రమే. దేవుని దగ్గరికి వస్తేనే బతుకుతావు, జీవింప చేయబడతావు. అందుకే మనలో సంతోషం కలగాలంటే, హృదయంలో నుంచి నిజమైన ఆనందం మనం ఉల్లసించాలంటే, మనం ఉత్సహించాలంటే, ఆనందించాలంటే, హృదయపూర్వకంగా నవ్వాలంటే ఎవరి దగ్గరికి రావాలట? దేవుని దగ్గరికి. ఎందుకంటే ఆయన అలాంటి సంతోషం ఇవ్వగలరు. పై సంతోషాలు వేరు, పై సంతోషాలు వేరు. ఏమండి, ఇప్పుడు పండగే కదా, మీకు పండగ చేసుకోవట్లేదా? ఏమండి, పండగ చేసుకోవట్లేదా? మీకు చుట్టాలు వస్తారు కదా ఇప్పుడు, లేకపోతే మీరు వెళ్తారు కదా చుట్టాల దగ్గరికి. మీరు వెళ్తారు, లేకపోతే మీ ఇంటికి వస్తారు. వచ్చినంతసేపు పైకి ఎంత చక్కగా నవ్వుతాము కదా, పైకి ఎంత చక్కగా నవ్వుతాము. మీరు రావడం సంతోషం, ఆనందం అంటుంటాం. కావలసిన వాడిని వండి పెడతాం. వాళ్ళు వెళ్ళిపోగానే లెక్కలేస్తాం. ఈ 4 రోజులు ఎంత ఖర్చు అయింది వీళ్ళ వల్ల, ఈ 4 రోజులు ఎంత నష్టపోయాం. వీళ్ళు రావడం వల్ల చికెన్లు, మటన్లు, షికార్లు, సినిమాలు, ఇవన్నీ ఖర్చే. తిట్టుకుంటుంటాం లోపల. పైకేమో మీరు రావడం ఎన్నాళ్ళకి వచ్చారు వదిన, ఎన్నాళ్ళకి వచ్చారక్క అంటుంటాం తప్ప లోపల బాధే. హృదయపూర్వకమైన ఆనందం ఎక్కడ ఎవరిస్తారు తెలుసా? దేవుడు మాత్రం. అందుకే ఇశ్రాయేలు జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తే ఇశ్రాయేలీలు ఆశ్చర్యపోయారు. అందుకనే మేము కలకలిన వారి వలె ఉన్నాము, మా నోటి నిండా ఏముందట? నవ్వు ఉంది. దేవుడు నీ హృదయం నిండా, నోటి నిండా నవ్వు నింపాలంటే ఆయన దగ్గరికి నువ్వు రావాలి, ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన మాట చొప్పున నువ్వు బ్రతకాలి. అదే నీకు జీవం, అదే నీకు బలం, అదే నీకు ఆరోగ్యం, అదే నీకు సంతోషం. అందుకని అడవి లాంటి జీవితాల్లో కూడా ఆయన సంతోషాన్ని నింపుతాడట. అడవి ఏం చేస్తుందట? ఉల్లసించి, అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తుంది, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూస్తుందట. అంటే ఎండిపోయిన జీవితాల్లో వెలుగులు నింపుతాడు, ఎండిపోయిన జీవితాల్లో ఫలాలిస్తాడు దేవుడు. అందుకు నువ్వు ఆయన్ను ఆశ్రయించాలి. అందుకనే పరిస్థితులు బట్టో, మనుషులను బట్టో, లేకపోతే నీ కష్టాలను బట్టో, నీ శ్రమలను బట్టో నువ్వు దేవుని సన్నిధికి రావటం మానద్దు. దేవుణ్ణి దూరం చేసుకోవద్దు. నీ బతికే ఎండిపోద్ది, ఎండిన ఎముకల వలె నీ జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఎండిన ఎముకలు దేనికి పనికిరావు, కానీ నీలో ఎండిపోయిన నీ జీవితంలో జీవాన్ని నింపి సంతోషాన్ని ఇచ్చేది మాత్రం దేవుడే అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గమనించండి. అలాగే నీలో ఉన్న ఆత్మీయ దాహం లేదా ఆత్మ యొక్క ఆశను నెరవేర్చగలిగే దేవుడు మన దేవుడు. అందుకే అందును బట్టి ఆయన నువ్వు ఆశ్రయించాలి. అందుకని మనం గమనిస్తే యేసు ప్రభు వారు సుకార్ అనే స్థలంలో యాకోబు బావి దగ్గర కూర్చొని సమరయ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక సమరయ స్త్రీ వస్తుంది. సమరయ స్త్రీ వచ్చినప్పుడు వారిద్దరి మధ్య సంభాషణ మనందరికీ తెలుసు. యేసు ప్రభువు అంటాడు, ఈ బావి నీళ్లు తాగితే మరలా తప్పికొంటారు, కానీ నేనిచ్చి నీళ్లు తాగితే ఎన్నటికి తప్పికొనని యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం యొక్క మూలము మర్మం ఏంటంటే, ఇహలోక సంబంధమైన సంతోషాలు, ఆనందాలు నువ్వు ఎంత అనుభవించినా మరలా నువ్వు అనుభవించాలనుకుంటావు. ఎందుకంటే అది నీకు జీవాన్ని కానీ, నిజమైన సంతోషాన్ని కానీ, ఆనందాన్ని కానీ ఇవ్వకపోగా నీ బ్రతుకును పాడు చేస్తుంది, నీ బ్రతుకును నాశనం చేస్తుంది. ఈ పండగ సమయంలో చాలామంది పురుషులు చాలామంది మగవారు ఏం చేస్తారంటే, ఆ పండగ వచ్చింది ఎందుకంటే ఆనందం ఏంటని తాగడమో, తిరగడమో, జోదమాడమో ఏదో చేస్తారు. జోదమాడటం వల్ల లాభం ఉందా? మద్యం తాగడం వల్ల లాభం ఉందా? ఒక దురలవాటు వల్ల లాభం ఏమైనా కలుగుతుందా? ఏమైనా లాభం ఉంటుందో చెప్పండి. ఇప్పటి వరకు ఒక దురలవాటు వల్ల, లేకపోతే ఒక
మద్యం తాగడం వల్ల, లేకపోతే ఒక జోదం ఆడడం వల్ల ఎవడైనా ఒకడు బాగుపడినవాడు ఉన్నాడా ఈ లోకంలో? ఎవడు ఉండడు. పైగా వారి ఆరోగ్యమైన పాడైపోద్ది, వారి ఆర్థిక స్థితి అయినా చిరిగిపోద్ది. జోదమాటం వల్ల ఆర్థికంగా నలిగిపోతారు, దురలవాటు వల్ల ఆరోగ్యంగా నలిగిపోతారు, ఆరోగ్యపరంగా నలిగిపోతారు. అంటే అనారోగ్యము, లేకపోతే ఆర్థికంగా చిరిగిపోయిన స్థితి, దుర్భర స్థితి, లేకపోతే అప్పుల పాలైపోవడము, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు పడ్డమే. ఈ లోకంలో ఆనందం చెప్తున్నాను. అందుకే యేసుప్రభువు ఏమంటాడంటే, ఈ బావి నీళ్లు తాగితే మరలా తప్పికొంటారేమో కానీ నేనిచ్చి నీళ్లు తాగువాడు అన్నిటికీ తప్పికొండు. అంటే మన ఆత్మీయ సంతోషం, ఆత్మీయ దాహాన్ని తీరుస్తాడు, సంపూర్ణమైన ఆనందాన్ని ఇస్తాడు. అటువంటి జీవజలాన్ని దేవుడు మనకిస్తానంటున్నాడు. జీవజలపు ఓటనైన నన్ను మీరు విసర్జించొద్దు అని దేవుని వాక్యం ద్వారా ఆయన తెలియజేస్తాడు. అందుకని మన హృదయాలు ఎండిపోయి ఉంటే, ఎండిపోవడం అంటే ఏమీ ఫలించదు, అక్కడ ఏమీ ఫలించదు. ఫలించడం అంటే ఇప్పుడు యేసుప్రభువు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానం చెప్పినప్పుడు రాతి నేల అన్నాడు. రాతి నేల అంటే అక్కడ ఏది కూడా ఫలించదు, మొలకెత్తదు. అక్కడ ఏది మొలకెత్తదు. ఇప్పుడు మన హృదయాలు కూడా రాయిలా తయారైపోయి 36వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం అంటాడు 26వ వచనంలో, నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. గమనించండి, రాతి గుండె అంటే హృదయాలు ఎండిపోయి ఉన్నాయి, ఎండిపోయి ఇందులో ఏం పడినా ఉపయోగం లేదు, ఎంత చెప్పినా ఎక్కదో, ఎంత చెప్పినా ఫలించదో. చూడండి, ఆదివారం, బుధవారం, శుక్రవారం గొంతు దించుకొని నేను చెప్తున్నాను. ఎంతమంది ఉన్నా కూడా ఎండిపోయిన హృదయాలు ఉన్న వారందరూ కూడా ఏమంటే ఏం చెప్పినా కూడా వారి హృదయాల్లో ఫలించదు. ఎందుకనంటే ఎండిన హృదయాలు. ఆ ఎండిపోయిన హృదయాల్లోనికి నువ్వు ఎంత మంచి విత్తనాన్ని తీసుకెళ్ళినా, విలువైన వాక్యం వేసినా అది ఫలించదు. అందుకే ఎండిపోయిన బ్రతుకుల్లో జీవాన్ని నింపగలిగే దేవుడు ఏమంటాడంటే, రాతి హృదయాన్ని మీలో నుంచి తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను. అంటే మంచి హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను. అప్పుడు మీరు జీవిస్తారు, బ్రతుకుతారు అని దేవుని వాక్యము తెలియజేస్తూ. కాబట్టి గమనించండి, ఎండిపోయిన మన బ్రతుకుల్లో దేవుడు మాత్రమే జీవాన్ని నింపగలడు. జీవాధిపతి ఆయనే కనుక ఆయన ఆశ్రయించేవాడు, ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకునేవాడు జీవిస్తాడు, బ్రతుకుతాడు, నిజమైన సంతోషాన్ని అనుభవిస్తాడు, ఆత్మీయ దాహము తీరి ఆనందిస్తాడు, సంతృప్తిని చెందుతాడు. మనశ్శాంతి లేదు చాలా మందికి కదా. బ్రతుకుతున్నారు, డబ్బు ఉంటుంది, సౌకర్యాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఏది సంపూర్ణంగా అనుభవించరు, ఎప్పుడూ సంతృప్తిని పొందలేరు. ఎందుకనంటే అసలైనది లోటు ఉంది. ఏంటా లోటు అనంటే దేవుని వాక్యం. అది మన జీవితాల్లో లేనంత కాలమో నీ బ్రతుకు ఎప్పుడు కూడా అసంపూర్ణంగా మిగిలిపోతుంది. సంతోషం ఉండదు, సంతృప్తి ఉండదు, ఆనందం ఉండదు, నవ్వు ఉండదు. పైకి నవ్వుతూ ఇందాక చెప్పినట్లుగా ఏదో ఆర్టిఫిషియల్ నవ్వులు, ఆర్టిఫిషియల్ ఆనందాలు, క్షణికావేశం, క్షణికానందం, అంతే తప్ప నిజంగా సంపూర్ణంగా సంతృప్తిగా మనం బ్రతకలేము. గుర్తుపెట్టుకోండి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఆయన ఆశ్రయించి మనం బ్రతుకున్నట్లు ఆయన ఆశ్రయించి ఆయన ఆజ్ఞల చొప్పున మనం జీవించినప్పుడు ఆయన మన జీవితాల్లో ఎండిపోయిన స్థితిని తీసేసి సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, మనల్ని ఉజ్జీవింపజేస్తాడు, మన జీవితాలు ఫలింపజేస్తాడు. ఫలాలిచ్చే మంచి చెట్ల వలె, ఫలాలిచ్చే వృక్షాల వలె మన జీవితాలను మారుస్తాడు. అడవి వనంలో మారుతుంది, ఎండిపోయిన చెట్టు ఫలాలిచ్చే చెట్టు వలె మారుతుంది. మన జీవితాలు కూడా అలాగ మార్చగలిగే సమర్థత కలిగిన దేవుడు మనకున్నాడు. రీసెంట్గా ఒక సాక్ష్యం చూస్తాను నేను. సాక్ష్యంలో దేవుని ఎరుగని వారి కుటుంబం, ఒక తల్లి తండ్రి, వాళ్ళకి 2 సంవత్సరాల పాప.
ఈ తల్లి తండ్రి ఇద్దరికి కూడా దేవుడు అంటే ఎవరో తెలియదు. 2 సంవత్సరాల పాపకి ఏం తెలుస్తుంది? తెలియదు. ఈ తల్లిదండ్రులకు కూడా తెలియదు. మరి ఏదో విశ్వాసం అంతే. అలాంటి స్థితిలో పుట్టుకతోనే ఆ 2 సంవత్సరాల పాపకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని బట్టి ఆ బిడ్డకు ఆపరేషన్ చేయాలి, ఆ బిడ్డను బతికించుకోవాలనే ప్రయాస తల్లిదండ్రులు ఎంతో పడ్డారు. ఏదో మొత్తానికి ఎంతోమందిని ఆశ్రయించి ధన సహాయం అందించి మొత్తానికి ఆ పాపకి 2 సంవత్సరాల పాపకి ఆపరేషన్ చేశారు. 2-2.5 సంవత్సరాలు అంటే అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి పాపకి. అలాంటి పాపకి ఆపరేషన్ చేస్తే విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. ఆ బిడ్డకి ఏ జబ్బు లేదు, ఆరోగ్యంగా ఉంది, బ్రతికి బట్ట కట్టేసింది, హాస్పిటల్ బెడ్ మీద ఉంది, నవ్వుతుంది, మాట్లాడుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా కన్నీళ్ళతో బిడ్డ ఎదురుగా నిలబడ్డారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎదురుగా నిలబడితే ఆ చిన్న బిడ్డ కళ్ళు తెరిచాక తల్లిదండ్రులను చూశాక మొట్టమొదటి మాట, ఒకే ఒక మాట, ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటంటే జీసస్. ఏ మాటది? జీసస్, యేసు ప్రభువారిని నేను చూస్తున్నాను అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ అమ్మాయికి తెలియదు. 2 సంవత్సరాల పిల్లకి యేసు ప్రభువారు ఎవరు తెలుస్తుందా? తల్లిదండ్రులకి తెలియదు. ఆ బిడ్డ నేను యేసు ప్రభువారిని చూస్తున్నాను అని చెప్తే తల్లిదండ్రులు ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంత మునుపు పరిచయం లేదు వాళ్ళకి. యేసు ప్రభువారు ఎవరు తెలిసి ఉండొచ్చు, పేరు తెలిసి ఉండొచ్చు, కానీ ఆయన నమ్ముకోవటం కానీ, ఆయన ఆశ్రయించడం కానీ, ఆయన విశ్వాసం ఉంచడం కానీ వారికి తెలియదు. కానీ బిడ్డ ఆ మాట చెప్పేసరికి వారికి అర్థమైంది ఏంటంటే ఆయనే ఈ బిడ్డను రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఆ తల్లిదండ్రులు కూడా దేవుని విశ్వాసంలోకి వచ్చారు, మారు మనసు పొందారు, దేవుల్లో జీవిస్తున్నారు. అంటే గమనించాలి, మన జీవితాల్లో ఆశ్చర్యం చేసేవాడు, మనల్ని జీవింపచేసేవాడు, ఉద్భవింపచేసేవాడు, బ్రతికించేవాడు, పోషించేవాడు, మనల్ని విడువక ఎడబాయక చేయి పట్టుకుని నడిపించేవాడు ఈయనే. ఈయన దగ్గరకు వస్తే, ఈయన ఆశ్రయిస్తే నిన్నెన్నడూ విడవడు, నిన్నెన్నడూ విడవడు. నీకు ఏది అవసరమో దాన్ని సమకూరుస్తాడు. నీ ప్రతి అవసరతలో ఆయన ఉంటాడు, నీ ప్రతి కష్టంలో ఆయన ఉంటాడు, నీకు బాధ కలిగినప్పుడు నిన్ను ఓదారుస్తాడు. అన్నింటిలో ఈయన ఉన్నప్పుడు నీ సంతోషం, ఆనందంలో నువ్వు ఆయన ఆశ్రయించడం మానేసి దూరంగా ఎండిపోతున్నావు. ఎండిపోయిన జీవితాలుగా నీ జీవితాలను మార్చుకుంటున్నావు. గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు మన జీవితంలో ఉన్నంత కాలము మనం బ్రతుకుతాం. క్రీస్తు మన జీవితంలో ఉన్నంత కాలం మనం జీవింపజేయబడతాం. క్రీస్తు మన జీవితాల్లో ఉన్నంత కాలము మనం ఉజ్జీవింపజేయబడతాం. క్రీస్తు మన జీవితాల్లో ఉన్నంత కాలం శ్రమలో కూడా సంతోషించే గొప్ప స్థితిని దేవుడు మనకిస్తాడు. మన జీవితాల్లో, మన హృదయాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపుతాడు. కాబట్టి గమనించండి, క్రీస్తుని ఆశ్రయించడం, మనం బ్రతుకున్నట్లు ఆయన ఆశ్రయించి ఆయన ఆజ్ఞలను పాటించడం, వాక్యానుసారం జీవించడం మనం నేర్చుకోవాలి. అదే మనందరికీ నిజమైన సంతోషం, ఆనందము, నిజమైన జీవాన్ని ఇస్తుంది. మనం సంతృప్తిగా జీవించే భాగ్యాన్ని ఇస్తుంది. అటువంటి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలపులకు కావలియుండును గాక. ఆమేన్.